ఏంటి బాబు ఇంకా జాబ్ రాలేదా? ఏంటమ్మాయి నీకు ఇంకా ప్లేస్మెంట్ రాలేదా? థర్డ్ ఫోర్త్ ఇయర్లోనే ప్లేస్మెంట్ ఇచ్చేస్తారంట కదా కాలేజ్లో, ఇంకా నీకు జాబ్ రాలేదా? ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా మనందరం వినే ఉంటాము. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు మనం గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక క్లారిటీ వచ్చేలోపు ఏదో ఒక జాబ్ చేతిలో పెట్టేసి వెళ్ళి జాబ్ చేసేరా అనడం కరెక్ట్ కాదు. లెట్ యువర్ కిడ్స్ డిసైడ్ దేర్ ఫ్యూచర్, అంతే కదా. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేయగలుగుతారని కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి. అప్పుడే నిజంగా వాళ్ళకి ఏం కావాలని తెలుసుకొని జాబా, హైయర్ స్టడీసా, బిజినెసా, లేకపోతే జాబ్లో ఎలాంటి రోల్, ఇంకా వాళ్ళ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి తెలుసుకుంటారు. నీకు జాబ్ వస్తే సెట్రా, ఇంకే కష్టాలు ఉండవు, ఫైనల్ సెటిల్మెంట్ అదే ఇంకా నీకు. ఇలాంటి మాటలు వినే మనం చిన్నప్పటి నుంచి పెరిగాము. ఈ మిడిల్ క్లాస్ పేరెంట్స్ అందరూ అలాగే పెంచుతారు. కానీ జాబ్ ఫైనల్ సెటిల్మెంట్ కాదు బ్రో. ఇంకా బియాండ్ ద జాబ్ మీ పిల్లలు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అని మన పేరెంట్స్కి అర్థమైన రోజే మన కెరీర్ బాగుంటుంది. జాబ్ అస్సలు ఫైనల్ సెటిల్మెంట్ కాదు. ఎందుకనే కదా యూఎస్ కన్నా ఇండియాలో చాలా స్టార్టప్స్ తక్కువగా కనిపిస్తాయి. నువ్వు ఇది చేయగలవు, ఏదైనా చేయగలవు అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంలో నాన్న నేను ఇది చేస్తాను, హైయర్ స్టడీస్ చేస్తాను, బిజినెస్ చేస్తాను, లేకపోతే ఇంకా ఏదైనా కోర్స్ నేర్చుకుంటాను ఇందులోనే అని చెప్పినప్పుడు వాళ్ళతో కూర్చొని ఇది ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నావు, దీనివల్ల నీ కెరీర్ ఎట్లా ఉంటుంది, సో ఇది కంటిన్యూ అవ్వడానికి ఎన్ని మంత్స్ పడుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది అని వాళ్ళని అడగండి కూర్చొని. అంతేగాని ఒకటే దెబ్బలో ఇది సెట్ అవ్వదురా, నీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, హ్యాపీగా జాబ్ చేసుకో, ప్రశాంతంగా ఉంటావు, నీకు మాకు సెట్, ఇదంతా మాట్లాడతారు కదా. అట్లా కాదు. ఫస్ట్ వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి. వాడిని వాడు అనలైజ్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి ఒక్కడు వాడి లైఫ్ని వాడు అనలైజ్ చేసుకొని, వాడి స్కిల్స్ని వాడు అనలైజ్ చేసుకొని, వాడికి ఏమొచ్చు, ఇంకా వాడు ఏం నేర్చుకోవాలి లైఫ్లో అని తెలుసుకోవాలి. బికాస్ ఆ ఫేస్ ఏదైతే ఉంటుందో గ్రాడ్యుయేషన్ నుంచి సమ్ 3 to 4 years అప్పుడే చాలా క్రూషియల్ రోల్ మన లైఫ్లో. ఎందుకంటే వన్స్ ఆఫ్టర్ 25 మనం ఏది చేయలేము. బికాస్ చాలా రెస్పాన్సిబిలిటీస్ లైక్ పెళ్ళి ఇలాంటివి 25-30 ఆ ఏజ్లో చాలా ఎదురు చూస్తుంటాయి మన కోసం ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. కాబట్టి గ్రాడ్యుయేషన్ అయిపోయిన 3 to 4 years చాలా క్రూషియల్. లెట్ యువర్ కిడ్స్ థింక్ అబౌట్ దేర్ ఫ్యూచర్. యాక్చువల్లీ ఐ టు హ్యావ్ ఏ క్వశ్చన్. జనరల్గా అందరూ వాదించేది ఏంటంటే జాబ్ చేస్తే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది కానీ బిజినెస్లో అది ఉండదు అని. ఒకటి చెప్పండి నాకు, మనం చేసే జాబ్ కూడా ఎవడో పెట్టిన బిజినెస్సే కదా. వాళ్ళు లాస్ అయితే ఇక్కడ మన జాబ్ పోతుంది కదా. అప్పుడు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎలా ఉన్నట్టు? సో జాబ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా నీ ఇంట్రెస్ట్తో, నీ హార్డ్ వర్క్తో ముడిపడి ఉంటుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఒక జాబ్ వస్తుంది, తర్వాత సెట్టింగ్ అనే లైఫ్ ఇదే నేర్పిస్తారు. ఇంకా ఏంటంటే దరిద్రమైన సిచ్యువేషను, ఓన్లీ మనకి మనీ ఎర్నింగ్ మాత్రమే నేర్పిస్తారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనీ మేనేజ్మెంట్ అస్సలే నేర్పేవారు. అంటే బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్ ఇలాంటివి అసలు మన సిలబస్లోనే ఉండవు. 100 జాబులు ఉంటే 100 జాబులకు 1,00,000 అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్స్లో మీ పిల్లల్ని జాబ్ వచ్చిందా, జాబ్ తెచ్చుకో, ఏ కంపెనీ అయినా పర్లేదు, శాలరీ ఎంతైనా పర్లేదు స్టార్టింగ్లో అని పుష్ చేస్తే వాళ్ళకున్న స్కిల్స్ అన్నీ అడుగున పడిపోవా? మరి ఇంకా 1-2 years ఏదో ఒక జాబ్ చేసిన తర్వాత అస్సలు వాడు లైఫ్లో ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో, వాడికి ఏం వచ్చో, ఇన్ని ఇయర్స్ ఎడ్యుకేషన్స్లో ఏం నేర్చుకున్నాడో కూడా వాడికి ఏం గుర్తుండదు. మీరు అట్లా పుష్ చేస్తే ఏదో ఒక జాబ్ చెయ్యరా అంటే. అదే మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో స్టార్టప్స్ గురించి మనకు కొంచెము అవేర్నెస్ ఉంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఈ 1,00,000 మందిలో కొంతమంది తెలివైన వాళ్ళైనా స్టార్టప్స్ పెట్టేవాళ్ళు, మిగతా వాళ్ళందరికీ ఈజీగా ఎంప్లాయ్మెంట్ దొరికేది కదా. ఇదే ఫారిన్ కంట్రీస్కి మనకున్న పెద్ద డిఫరెన్స్. మనం కూడా వాడు అది చేస్తున్నాడు, వీడు ఇది చేస్తున్నాడు, అదిగో వాడేదో షాప్ పెట్టేశాడు, వీడేదో ఇది చేస్తున్నాడు, వాడేదో యూఎస్కి వెళ్ళిపోతున్నాడు, ఇట్లాంటివి కాదు భయ్య. నిజంగా నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, నీకేది సెట్ అవుతుందో, నీ ఫ్యామిలీ నిన్ను ఎట్లా సపోర్ట్ చేస్తుందో ఇలాంటివన్నీ ఆలోచించి మనం కూడా డెసిషన్ తీసుకోవాలి. మన పేరెంట్స్ అర్థం చేసుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని జాబ్ అనగానే వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్లో దూరేయడం కాదు. గ్రాడ్యుయేషన్ తర్వాత అఫ్కోర్స్ అడుగుతారు నెక్స్ట్ ఏంటి అని,
సొసైటీ ఉందే నిన్ను క్వశ్చన్ చేయడానికి, నీ దగ్గర లేని దాన్ని క్వశ్చన్ చేయడానికి, దాన్ని దెప్పి పొడవడానికి. కానీ అన్నిటికీ నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి మా గ్రాడ్యుయేషన్ తర్వాత. వీటన్నిటికన్నా మనకి ఇంకొక దరిద్రమైన టార్చర్ ఏంటంటే భయ్యా, ఎవడికో మన సర్కిల్లోనో, మన ఫ్రెండ్ సర్కిల్లోనో, మన ఫ్యామిలీ సర్కిల్లోనో ఎవరికో గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మన కర్మగాలి. అప్పుడు ఉంటుంది చూడండి మనకి ఇంట్లో, వాడికి వచ్చింది నీకెందుకు రాదు, నువ్వు కూడా ప్రిపేర్ అవ్వు అని బలవంతంగా పుష్ చేస్తారు. వాడికి ఇంట్రెస్ట్ లేనిది మీరు ఎంత పుష్ చేసినా అది అవ్వదు. వాడికి ఉన్న స్కిల్ ఏంటి, టాలెంట్ ఏంటి, దాన్ని బట్టి వాడిని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన పర్సన్ లైక్ 22-23 మినిమం ఏజ్ కావచ్చు, అప్రాక్స్ ఏజ్ కావచ్చు, వాడు వచ్చి నేను ఇది చేస్తాను అమ్మ, నేను ఇది చేస్తాను నాన్న అన్నప్పుడు అట్లీస్ట్ వాడు ఒక 50% అయినా దాని మీద ఫ్రేమ్ వర్క్, గ్రౌండ్ వర్క్ చేసి ఉంటాడు కదా. అంత ఈజీగా కొట్టిపాడేయద్దు. ఇవాళ రేపు చాలా ఫాస్ట్గా ఉన్నారు. లైక్ ఒకటి కావాలి అంటే చాలా చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, చాలా రీసెర్చ్ చేస్తున్నాం మనం. కాబట్టి ఈ అర్థమయ్యేలాగా చెప్పడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. ఏదైనా కావాలి అంటే మనిషి లైఫ్లో మనీ ఎర్నింగ్ అనేది ఒక ఎండ్లెస్ డ్రామా. ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు ఆపుతాం, ఎక్కడ ఆపుతాం, ఎవరి కోసం ఆపుతాం అని కూడా క్లారిటీ ఉండదు. సో వన్స్ మనం అది స్టార్ట్ చేసే ముందే చాలా క్లారిటీ ఉండాలి మన లైఫ్లో. ఏమంటారు? యాక్చువల్లీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ స్కిల్స్ అంటున్నావు కదమ్మా నువ్వు అని అనుకోవచ్చు మీరు. కానీ ఈ స్కిల్స్ని వాడటమే కాదు, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక మనిషి హిజ్ ఆర్ హర్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనుషుల్ని డీల్ చేయడం, టైం మేనేజ్మెంట్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అని ఈ 3 ఉంటాయి. ఇవి నేర్చుకోకుండా సొసైటీలోకి వెళ్తే ఎడ్డిబిత్రలం అవుతాం భయ్య నిజంగానే. ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే ఒక 10,000 కడిగితే ఏ ఇన్స్టిట్యూట్ వాడైనా ఆన్లైన్లోనో ఆఫ్లైన్లో నేర్పిస్తాడు. కానీ ఈ 3 మీకు మీరు నేర్చుకోవాలి. మీ పేరెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. కొన్ని విషయాల్లో ఏదో బుక్స్ చదివేసి, ఏదో పాడ్కాస్ట్లు వినేసి, ఏదో చేసేసి కాదు. ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అయిపోయాక మీరు నిజంగా మళ్ళీ ఫ్రెష్గా పుట్టిన పిల్లోడే, మీ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టే. ఐ హోప్ థింగ్స్ మారాయి. చాలా వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ లేవు ప్రజెంట్. ఎక్కడో కొన్ని ఉన్నాయి. అమ్మాయిలకు ఉండే ఇంకొక ప్రెషర్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఖాళీగా ఉన్నప్పుడు ఏం నేర్చుకుందాం, ఏం చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు పెళ్ళి అని అన్నారు అనుకోండి, కొలాప్స్. అక్కడితో ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్న ఎడ్యుకేషన్ మొత్తం వేస్ట్ కదండి. వాళ్ళకి ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని ఇంట్రెస్ట్ చూపించండి మీరు కూడా. ఇది చేయమ్మా, ఇలా చేద్దామని. ఎంతసేపు వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు కాదు, మనకేం వచ్చింది, మనమేం నేర్చుకుంటున్నాం, అసలు మనం ఏం చేయగలం, ఇవి కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాతనో లేదంటే డిప్లొమా తర్వాతనో వాళ్ళు ఒకటి చేద్దాం అనుకుని అది అవ్వక ఇంకొకటి చేద్దామని వేరే గ్రాడ్యుయేషన్లోకి మెయిన్గా ఈ బైపీసీ బాధితులు ఇందులో ఇట్లా వేరే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు కరెక్ట్ స్టెప్ తీసుకోవాలి. మందులో పడి నేను కూడా ఏదో ఒక జాబ్ తెచ్చేసుకొని 10,000 అయినా 20,000 అయినా చాలు నాకు అని అనుకోకండి. జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు కదా, లవ్ యువర్ వర్క్, ఇష్టపడి చేయండి కష్టపడి కాదు అని. ఆ ఇష్టం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు నచ్చింది, మనం మెచ్చింది కరెక్ట్ ఏజ్లో కరెక్ట్గా చూస్ చేసుకున్నప్పుడే. ఏమంటారు? అవునా కాదా? కమెంట్ డౌన్. బాయ్. సబ్స్క్రైబ్ మీ ఆకాశవాణి.